డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనిపించడం లేదు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రేక్షకులకు చూపెట్టాలని మేకర్స్ ప్రయత్నించారు. ఆడపిల్లని ఎలా పెంచాలి, వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను చాలా సహజంగా చూపించారు. అయితే వారు చెప్పాలనుకున్న మెసేజు పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు వెళ్ళలేకపోయినా ఇలాంటి పాయింట్ను వారు అడ్రెస్ చేయడం మెచ్చుకోదగ్గ అంశమే. ఇక రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిక తమ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల లాంటి టాలెంట్ యాక్టర్ ఇలా ఎలాంటి పాత్ర అయినా అవలేలగా పోషిస్తారు. అయితే ఈ వెబ్ సిరీస్లో ఆయన స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ ఆయన సాలిడ్ ఇంపాక్టే చూపించారు. 90s ఫ్రేమ్ వసంతిక తన పాత్రలో ఇంప్రెస్ చేసింది. ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను చాలా రోజుల తర్వాత ఒక చక్కటి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పించింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. అయితే ఈ వెబ్ సిరీస్లో విలన్ పాత్ర తొలుత బలంగా అనిపించినా దాని ముగింపు మాత్రం ఆకట్టుకునే విధంగా అయితే లేదు. ఈ పాత్ర సరిగ్గా రాసుకోలేదు అన్నట్లుగా ఉంటుంది. విలన్ పాత్ర ఇంకాస్త ఎలివేట్ చేసి ఉంటే, మరికొన్ని సీన్స్ పెట్టి ఉంటే ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేవారు. చివరి ఎపిసోడ్లో చాలా విషయాలు రివీల్ చేయడం పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఒకసారి ఇన్ని రివీల్స్ పెట్టడంలో ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ పోర్షన్ సీన్స్ ఇంకాస్త పవర్ఫుల్గా రాసుకోవాల్సింది. చాలా రొటీను ఇన్వెస్టిగేషన్ సాగినట్లుగా ప్రేక్షకులు అనిపిస్తుంది. కొన్ని చోట్ల లాజిక్స్ కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఒక చోట ఉదయ్ భాను చెప్పిన డైలాగ్నే ఆమె ఫాలో కాకపోవడం మెప్పించదు. ఇక ఓవరాల్ చూసుకుంటే డాటర్ ప్రసాదరావు కనబడటం లేదు. వెబ్ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్ కొత్త వరకు మెప్పించే అవకాశం ఉంది. ఒక చక్కటి మెసేజ్ కూడా ఉన్న ఈ సిరీసు ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోదు. రాజీవ్ కనకాల, వసంతిక, ఉదయ్ భాను తమ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్, కొన్ని కీలక సన్నివేశాలు హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఇష్టపడే వరకు ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి చూసేయండి మరి.